దేవుని ఘనమైన నామమునకు మహిమ కలుగును గాక. వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభవందనాలు. ఈరోజు మన దేవుని వాగ్దానం యోబు గ్రంథము 8వ అధ్యాయం 20వ వచనం. దేవుడు యథార్థవంతుణ్ణి త్రోసివేయడు. ప్రియమైనటువంటి వారలారా, దేవుడు త్రోసివేసే ఒక సమూహం ఉంది. వాళ్ళెవరంటే ద్రోహం చేసేవారు. యథార్థవంతుల్ని ఆయన ఎప్పుడు త్రోసివేయడట. అంటే యథార్థత అనేది దేంట్లో చూస్తున్నాడు దేవుడు? కొద్దిలో నీవు నమ్మకంగా ఉన్నట్లయితే అనేక వాటి మీద నేను అధికారినిగా చేస్తానన్నాడు. అంటే అది ఆశీర్వాదం కావచ్చు, లేదా ధనంలో కావచ్చు, అది పరిచర్యలో కావచ్చు, అది ఎందులోనైనా నీలో ఉన్న కొద్ది నమ్మకత్వం బట్టి అనేక వాటి మీద మనల్ని అధికారిగా చేస్తాడు. ఆ యథార్థతను చూస్తున్నాడు. అందుకే బైబిల్లో ఉన్న మాట ఏమిటంటే యథార్థవంతుల కొరకు ఆయన కనిపెడుతూ ఉన్నాడట. యథార్థవంతుల కొరకు. ప్రియమైనటువంటి వారలారా, ఆ యథార్థంగా మనం ఉన్నప్పుడు పరిచారకులుగా ఉంటాము, ఆయన యొద్ద నివాసం చేస్తామని బైబిల్ సెలవిస్తుంది. చూడండి, ఈ వాక్య భాగం రాస్తున్న వారు ఎవరంటే యోబు. యోబు ఎందులో యథార్థంగా ఉన్నాడు? శ్రమలలో యథార్థంగా ఉన్నాడు, శోధనలో యథార్థంగా ఉన్నాడు, నోటి మాటలో యథార్థంగా ఉన్నాడు, దేవుణ్ణి చూడాలి అనే ఒక నిరీక్షణలో అతడు యథార్థంగా ఉన్నాడు. ప్రియమైన వారలారా, అందుకే అతడు అంటాడు దేవుడు అలాంటి వారిని త్రోసివేయడు అని. ఈ రోజున శ్రమ పడటానికి ఎంతమంది ఒప్పుకుంటారు? శ్రమల్లో యథార్థంగా ఉండటానికి. ఒక రోజు 2 రోజులు శోధనలు వస్తే, కష్టం వస్తే, బాధ కలిగితే పర్వాలేదు అనుకుంటాం. అదే జీవితకాలం ఉంటే సహిస్తామా? లేదా ఒక నెల 2 నెలలు అలాగనే ఉంటే సహిస్తామా? విసుక్కుంటాం, ప్రభు మీద సణుగుతాం, మనుషుల మీద గొణుగుతాం, మన భక్తిని అసహించుకుంటాం, చస్తే బాగుండు అనే మాటలు మాట్లాడుతూ ఉంటాం. యథార్థత దేవుడు మనల్ని శ్రమల్లో పుట్టం వేస్తూ చూస్తాడు. ఎంతవరకు మనం యథార్థంగా ఉన్నాం? మన విశ్వాసానికట అగ్ని పరీక్ష చేస్తుందని ఉందట. ఆ అగ్ని పరీక్ష చేసినప్పుడే మనలో ఉన్న యథార్థత శుద్ధ సువర్ణంగా మారి బంగారం వల్లే మెరిసిపోతుంది. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం నమ్మకంగా ఉండవలసింది ఎందుకంటే శోధనలో, ఇరుకులో, ఇబ్బందికరమైన పరిస్థితుల్లో దేవుడు చేయి విడిచాడు అనేటట్లుగా మనకు పరిస్థితులు కనిపిస్తున్నప్పుడు మనం నమ్మకంగా ఉండగలిగితే ఆయన క్షణమాత్రం మర్చిపోయాడా? గొప్ప వాత్సల్యంతో మన దగ్గరకు వస్తాడు. కనుక ప్రియమైన వారలారా, ఈ శ్రమల దినాలు సింహాసనం చేరటానికి మనకు దేవుడిచ్చింది శ్రమల మార్గమే. ఆ మార్గం కాదని మరొక మార్గం లేదు. అందుకే నేనే మార్గం అన్నాడు. ఆయన అలా నడిచి ఆరోహణమై తండ్రి యొద్ద కూర్చున్నాడు. రేపు మనకు అదే మాదిరి. కనుక దీనిని ఒక దర్శనంగా పెట్టుకొని అది మనకు ఒక భాగ్యంగా ఎంచి ఆ మార్గంలో నడిచి ఆయన రాకడికి సిద్ధపడదాం. ప్రభువటి కృప మనందరికీ దయచేయనుగాక. ఆమేన్.